ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. అందరికీ నమస్తే, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి ధరణి దందా ఎందాకొచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. అసలు ధరణి ఉంటుందా, ఊడిపోతుందా? ధరణి పైన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి మాట ఎలక్షన్ హామీలో ధరణిని తుంగలో తొక్కుతా మొత్తానికి తీసేస్తానని చాలా రకరకాలుగా కామెంట్ చేసుకున్నారు. అది రాజకీయాల్లో అప్పుడు, కానీ ఇప్పుడు అలా కాదు. మొత్తానికి ధరణిని కాస్త అప్డేట్ చేసి దాన్ని మాడిఫై చేసి అప్గ్రేడ్ చేస్తారా? కనీసం ఎమ్మెల్యే సీతక్క గారు అసెంబ్లీలో మాట్లాడిన స్పీచ్ కనుక వింటే నిజానికి అసైన్ ల్యాండ్ కావచ్చు, పోడు భూములు కావచ్చు, ముఖ్యంగా అటవీ ప్రాంతంలో నివసించేటువంటి గిరిజన అభ్యర్థులకు కావచ్చు, అండ్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ అంతా కూడా మనకి ఎప్పట్లో రిజిస్ట్రేషన్ కాబోతుంది. ప్రభుత్వం ఎందుకు అడ్డుగా నిలిచింది ఇంతకాలం? వాళ్ళ పరిస్థితి ఏంది అనేటువంటి పెద్ద సమస్య. ధరణి ఉంటుందా? ధరణిలో ఏదైనా మార్పులు చేర్పులు సమీక్షలు ప్రారంభించారా? అసలు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది? ధరణి ఇంతకాలం ఎందుకు ధరణిని పెట్టారు? ధరణి వల్ల లాభాలేంటి, నష్టాలేంటి? నెక్స్ట్ మనకు కొత్తగా ఏదైతే పోడు భూములు కావచ్చు, అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో అవి ఎప్పట్లోగా మనకి పట్టా లెక్కబోతున్నాయి, దానికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని షార్ట్ కట్ లో మనం తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇక మ్యాటర్ లోకి డెప్త్ గా వెళ్తే ఆల్రెడీ రైట్ గా రేవంత్ అన్న రంగంలో దిగిపోయారు. దానికి శాఖ మంత్రి వర్యులందరూ కూడా పర్యటిస్తున్నారు. మొత్తానికి ధరణి పోర్టల్ పైన ధరణిలో లోటుపాట్లను సరిదిద్దడానికి రంగం సర్వం సిద్ధమైంది. ఎంత వీలైతే అంత తొందరగా ధరణిని అప్డేట్ చేయడం, లేదా ధరణి పోర్టల్ పేరే పూర్తిగా తీసివేయడం, మొత్తానికి ఏదైతే కాస్తులో ఉండి కూడా వేల అంటే సంవత్సరాల కొద్దీ, కనీసం తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా భూ యాక్ట్ రూల్స్ అండ్ రిజర్వేషన్ ప్రకారం చూస్తే భూ హక్కు నిర్వహణ చట్టం కింద ఏదైతే కాస్తులో ఉండి అంటే జాగను మామూలుగా కబ్జా చేస్తూ వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతులకి వాళ్ళ నిజానికి ల్యాండ్ అనేది పట్టాలు ఎక్కడం లేదు. ఆ దారి తప్పింది. ఆ తప్పినటువంటి దారిని సరిదిద్దడానికి యంత్రాంగం అంతా సర్వం సిద్ధమైపోయింది. ఓకే, దీనికి సంబంధించి ధరణిని రద్దు చేస్తారా, పేరు మార్పు చేస్తారా, దాన్ని కాస్త అప్డేట్ చేసి వేరే పేరు మార్చి ఎక్కడెక్కడైతే పోడు భూములు ఉన్నాయో, అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో, పట్టా కానటువంటి ల్యాండ్ అంతా కూడా అతి త్వరలో రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా మనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. యంత్రాంగం కూడా మొత్తం ఆల్రెడీ మునిగిపోయింది. ఈ ధరణిలో ఎక్కడెక్కడ దందాలు జరిగాయి, దీంట్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? లోటుపాట్లు ఉంటే మరి ఎవరు చేశారు ఈ లోటుపాట్లు? వాళ్ళపైన ప్రభుత్వం ఏమైనా యాక్షన్ తీసుకోబోతుందా అనేటువంటి చర్చకి తెరదించడానికి యంత్రాంగాన్ని రంగంలోకి దింపారు రాష్ట్ర ముఖ్యమంత్రి. మొత్తంలో ఒక వారం 10 రోజుల్లో ధరణి సమస్య గురించి, పోడు భూముల పట్టాలు ఎప్పటి నుంచి, అండ్ పట్టాల ఫీజులు కూడా, రిజిస్ట్రేషన్ బిల్లును కూడా తగ్గించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి సంబంధించి మిగతా సమగ్ర సమాచారం 1-2 రోజుల్లో కీలక ప్రకటన ఇచ్చేటువంటి ఛాన్స్ మాత్రం 100% ఉంది. మొత్తానికి ఏదైతే ఇన్ని రోజులు ల్యాండ్ మాకు రిజిస్ట్రేషన్ కాలేదు, మా భూములు మాకు పట్టాలు ఎక్కడం లేదు అని చెప్పేసి బాధపడుతున్నారో ఆ రైతులందరికీ నిజంగా న్యాయం చేకూరుతుంది, మేలు చేకూరుతుంది. అదే దిశగా ప్రభుత్వం యంత్రాంగాన్ని సర్వం సిద్ధం చేసింది. దానిపైన సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఒక 2-3 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపైన ఒక కీలక ప్రకటన చేస్తూ మొత్తానికి యాజిటీస్గా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగే విధంగా, మనకు ముందడుగు వేసే విధంగా, అండ్ దళారుల దందా లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా భూమి అనేది యథావిధిగా పట్టాలెక్కే విధంగా ప్రభుత్వం 100% హామీ ఇచ్చింది. కుదిరితే ఈ ల్యాండ్ కూడా ఫ్రీగా పట్టాలు చేసినటువంటి ఆలోచన కూడా, ప్రకటన కూడా చేసేటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది. దీనికి సంబంధించి ఒక 2 రోజుల్లో కీలక అప్డేట్ రాగానే మిగతా మరిన్ని సమాచారాలతో మీ ముందు ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ఈ వీడియోని మాత్రం 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇందులో మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని, మీ ఒపీనియన్ ని తప్పకుండా తెలియజేయండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై